ఎక్కడికి వెళ్ళావు బాబు? ఎరక్కపోయి వెళ్ళాను మాస్టారు, ఇరుక్కుపోయి వచ్చాను. బ్రాస బాగుంది గాని మీ భాష అర్థం కాలేదు. ఎందుకంత కంగారు పడుతున్నారో తెలియడం లేదు. ఏం లేదండి, ఓ వీక్లీకి నేను పంపిన కథ చదివి ఎడిటర్ గారు అర్జెంట్గా రమ్మన్నారు, వెళ్ళాలి. పెన్నుతో పొడి చంపేస్తారేమో. ఇప్పుడు వెళ్ళడం అవసరమా? అబే కథ నచ్చిందంటండి, టైటిలే మార్చాలంటున్నారు. ఏం టైటిల్ పెట్టారో? ఉండమ్మా ముద్దు పెడతా. అదే టైటిల్ అండి, అందుకే మార్చాలన్నారు. వెళ్ళండి. థ్యాంక్స్ అండి. పదండి నాన్న. ఛా, మిస్ అయిపోయాడు. ఈ అమ్మాయికి మగ సంతానం కలిగే యోగం ఉంది. ఎవరా అమ్మాయి చెప్పుండ్రి. అమెరికాలో చదువుకుంటుందమ్మా, పేరు ప్రియాంక. అయితే ఆ సంబంధమే ఖాయం చేయి పేరు శాస్త్రి. అలాగే అమ్మా. ఆగండమ్మా, ఈ అమ్మాయికి జన్మించిన మొదటి సంతానం ఎక్కువ కాలం జీవించదు. గట్లయితే గా సంబంధం వద్దు, ఇంకోటి చూడుండ్రి. అలాగే. మీరు తీసుకొచ్చిన జాతకాల్లో ఇదే చివరి జాతకం. ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఎలా ఉంది? అలానే ఉంది డాక్టర్ గారు. ఈ చక్రాల సింహాసనం ఈ జన్మలో దిగనేమోనన్న దిగులు నన్ను తినేస్తోంది డాక్టర్ గారు. ఈ మధ్య ఎక్కువగా దగ్గుతున్నారు డాక్టర్. సరిగ్గా నిద్రపోవడం లేదు. ఏం పర్వాలేదు, ఒక చిన్న బ్లడ్ టెస్ట్ రాస్తున్నాను, అది చేయించుకునండి. అలాగే డాక్టర్.